స్పాట్స్ ఉన్నాయా, పింపుల్స్ వచ్చిన తర్వాత స్కార్స్ అన్నది మిగిలిపోయాయా, అలాగే పోర్స్ అన్నది ఓపెన్గా ఉన్నాయా, అలా అయితే ఈ రెమెడీ అనేది ట్రై చేయండి. వెంటనే మీ స్కిన్ ఇష్యూస్ అలాగే పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ అని మీ స్కిన్ టోన్ ఉన్నా సరే సాల్వ్ చేసే ఈ రెమెడీ అన్నది మీరు ట్రై చేస్తే మీ డార్క్ స్పాట్స్ అన్నది మీరు బాయ్ బాయ్ చెప్పేయచ్చు, మీ స్కిన్ ఇష్యూస్కి మీరు బాయ్ బాయ్ చెప్పేయచ్చు. అదేంటి అన్నది ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది, పదండి. బ్యూటిఫుల్ వ్యూవర్స్, మై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మనం పాజిటివ్గా థింక్ చేస్తేనే మన సరౌండింగ్స్ కూడా మనకి మంచిగా పాజిటివ్గా రివర్ట్ అవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు అఖిల, ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెనస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clockకి తీసుకొచ్చేస్తున్నాను. మన షార్ట్స్లో కూడా వస్తున్నాను. సో ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అండ్ సండే అనమాట. అది కూడా మార్నింగ్ 8 o'clockకి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు కావాలి అంటే ఏం చేయాలి? లైక్ చేయాలి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, ఈ ఛానల్ని మన సబ్స్క్రైబ్ చేయాలి. మన ఫ్యామిలీ మెంబర్ అయిపోవడానికి ఏం చేయాలి? మన ఎర్ర బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసేస్తే వెంటనే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతే అప్పుడు మీకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే మీ హెయిర్ అనేది, మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది, అలాగే యూత్ఫుల్గా ఉంటుంది, మీ హెయిర్ గ్రోత్ అన్నది బాగుంటుంది, మీ హెయిర్ అన్నది ప్రజెంటబుల్గా ఉంటుంది, మీరే ప్రజెంటబుల్గా ఉంటారు. సో అదన్నీ కూడా జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్తో మనం చేసుకోవచ్చు. సో వెంటనే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోవాలి అంటే ఏం చేయాలి? ఎర్ర బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను అప్లోడ్ చేయగానే వీడియో అనేది మీకు వచ్చేస్తుంది. అప్పుడే ఆ రెమెడీ అనేది ట్రై చేయొచ్చు, ఆ ఎఫెక్ట్ రిజల్ట్ అనేది మీరు పొందొచ్చు. సో ఈ వెంటనే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోండి. వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ఇప్పుడే క్లిక్ చేసేసి అప్పుడు రెమెడీలోకి వెళ్ళిపోదాం, పదండి. డార్క్ స్పాట్స్, మన స్కిన్ అన్నది ఇష్యూస్ అన్నది సాల్వ్ చేసే మనకు కావాల్సిన మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మన ఒక కప్ అన్నది పెరుగు తీసుకోవాలి, అలాగే ఒక స్పూన్ అన్నది ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకోవాలి, అలాగే ఒక స్పూన్ అన్నది రోజ్ పెటల్ పౌడర్ తీసుకోవాలి, అలాగే ఒక స్పూన్ అన్నది చందన్ పౌడర్, శాండిల్వుడ్ పౌడర్ అన్నది తీసుకోవాలి. తీసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన మ్యాజికల్ ప్యాక్ అన్నది మనకి రెడీ అయిపోతుంది. సో ఇది పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆరెంజ్ పీల్ పౌడర్ అన్నది మనం తీసుకున్న దాంట్లో విటమిన్ C కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి అది మన డార్క్ స్పాట్స్ అన్నది తగ్గిస్తుంది. అలాగే పోర్స్ అన్నది ఓపెన్గా ఉంటాయి కూడా, అది మంచిగా అది మినిమైజ్ చేస్తుంది. అలాగే మనకి మన స్కిన్ అన్నది ఈవెన్ టోన్గా ఉంచుతుంది విటమిన్ C. అలాగే రోజ్ పెటల్ పౌడర్ అన్నది పింకిష్ గ్లోయింగ్ స్కిన్ అనేది మనకి ఇస్తుంది, హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అలాగే చందన్ పౌడర్ అన్నది మన స్కిన్ లైటన్ అప్ చేస్తుంది. అలాగే మన స్కిన్ అన్నది 2 షేడ్స్ అన్నది లైటన్ చేస్తుంది, వైటన్ చేస్తుంది. అప్పుడు తర్వాత కూలింగ్ ఎఫెక్ట్ కూడా మనకి ఇస్తుంది. అలాగే ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది కదా. సో మంచిగా పెరుగు అన్నది మన స్కిన్ని మనకి మంచిగా స్మూత్గా సప్పుల్గా ఈ వింటర్ సీజన్లో మనకి డ్రై అవ్వనివ్వకుండా ఫ్లేకీగా లేకుండా మనకి ఉంచుతుంది. ఈ ప్యాక్ అన్నది ఆల్ స్కిన్ టైప్స్ అందరూ అన్నది ట్రై చేయొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళకి కూడా డ్రై అవ్వదు, ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా మంచి ప్యాక్ ఇది. సో ఈ ప్యాక్ అన్నది మీరు వారంలో 3 times లేకపోతే 4 times అయినా సరే ట్రై చేశారంటే వీక్లీ 4 days అన్నది ట్రై చేస్తే మీ స్కిన్ అన్నది వెంటనే మీకు డార్క్ స్పాట్స్ అన్నది తగ్గిపోతాయి. అలాగే ఈ ప్యాక్ అన్నది మీరు జస్ట్ ఒక కంటైనర్లో రోజ్ పెటల్ పౌడర్, ఆరెంజ్ పీల్ పౌడర్, అలాగే శాండిల్వుడ్ పౌడర్ ఒక జార్లో వేసేసుకుని బాత్రూంలో పెట్టుకుని మామూలు వాటర్తో లేకపోతే రోజ్ వాటర్తో పాలతో మిక్స్ చేసుకుని రోజు అప్లై చేసుకుని మీ ఫేస్ వాష్ అన్నది పక్కన పెట్టేసి ఈ ప్యాక్ అన్నది మన ఫేస్ వాష్ ఈ 3 ingredients ఉన్నాయి కదా, ఈ ప్యాక్ అన్నది ప్రిపేర్ చేసుకుని రోజు పెట్టుకున్న మీ డార్క్ స్పాట్స్ అన్నది బై బై చెప్పేయచ్చు. మీ స్కిన్ ఇష్యూస్, హైపర్ పిగ్మెంటేషన్ అని స్కిన్ టోన్ పిగ్మెంటేషన్ ఇవన్నిటి కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేయచ్చు. సో గ్యారంటీగా ఇవి రోజు మీకు కుదిరితే రోజు చేయండి, లేకపోతే వారంలో 4 times అన్నది ప్యాక్ లాగా పెట్టుకుని అప్లై చేసుకుని ఒక 5 minutes అని వదిలేసి ఆ తర్వాత సెమీ డ్రై అయిపోయిన తర్వాత మీరు వైప్ ఆఫ్ చేసేసుకోవాలి. మొత్తం డ్రై అయిపోతే మన స్కిన్ అన్నది డ్రై అయిపోతుంది. అందుకని సెమీ డ్రై అయితేనే మన స్కిన్ అన్నది మనకి ఇలా లాగుతున్నట్టు ఉండదు, టైట్గా ఉంటుంది. అలాగే మన స్కిన్ అప్పుడు మరీ డ్రై అయిపోతే నొప్పి అది ఉంటుంది కాబట్టి ఏమీ ఉండదు, మన స్కిన్కి హామ్ చేయకుండా ఉంటుంది. సెమీ డ్రై ఉంటే స్మూత్గా మన ప్యాక్ అన్నది మనకి తీసేయచ్చు. వాటర్తో వైప్ ఆఫ్ చేసేసుకుని మొత్తం మంచిగా మీరు వాటర్తోనే ఫేస్ వాష్ చేసేసుకుని ఆ తర్వాత మీ స్కిన్ అన్నది మీకు రివర్ట్ అవుతుంది ఫస్ట్ యూజ్లోనే. ఇది చేసిన తర్వాత మీ స్కిన్ కేర్ అన్నది చేసుకోవాలి. మీ స్కిన్ కేర్ అంటే మీరు ఈ ఫేస్ వాష్ మీరు రోజు యూజ్ చేస్తే చాలా మంచిది. టైం లేని వాళ్ళకి
వారంలో 4 టైమ్స్ అనేది చేస్తే మీ స్కిన్ అన్నది బాగా మంచిగా ఉంటుంది. ప్యాక్ లాగా పెట్టుకుంటానంటే మీ ఇష్టం, రోజు ఫేస్ వాష్లా యూస్ చేస్తానంటే ఇంకా మంచిది. ఓకేనా? సో అప్పుడు చేసుకున్న తర్వాత మీ స్కిన్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీ స్కిన్ కేర్ అన్నది చేసుకోవాలి. టోన్ చేసుకోండి, మాయిశ్చరైజ్ చేసుకోండి, అలాగే మంచిగా సన్ స్క్రీన్ అన్నది అప్లై చేసుకోండి. అప్పుడే మన స్కిన్ అన్నది హామ్ అవ్వదు ఈ రేస్ వల్ల. ఓకేనా? బయట ఉన్న పొల్యూషన్కి, ఈ డర్ట్ ఇవన్నిటికీ కూడా మనకి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సన్ స్క్రీన్ అన్నది అప్లై చేస్తే మన స్కిన్ అన్నది అప్పుడు అక్కడ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, లోపల దాకా వెళ్ళకుండా మనకి హెల్ప్ చేస్తుంది, కాపాడుతుంది, డ్యామేజ్ అవ్వకుండా. సో అందుకనే మన స్కిన్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది చేసిన తర్వాత మన స్కిన్ అన్నది సెన్సిటివ్గా ఉండి మంచిగా డెడ్ స్కిన్ కూడా అన్నీ పోతాయి కాబట్టి మన స్కిన్ మనకి సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి స్కిన్ కేర్ అన్నది చేసుకుంటే ప్రొటెక్షన్ ఉంటుంది మన స్కిన్కి. ఓకేనా? చూసారు కదా ఎంత సింపుల్గా మనం ఇంట్లోనే కూర్చుని మన జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్, డార్క్ స్పాట్స్ అన్నది తగ్గించేసుకుని, పిగ్మెంటేషన్ అనేది తగ్గించేసుకుని, అన్ఈవెన్ స్కిన్ టోన్ అనేది తగ్గించేసుకుని, గ్లోయింగ్ రేడియంట్ లుక్ అన్నది మనకి ఇంట్లోనే వచ్చేస్తుంది. సో మీరు రోజు ఫేస్ వాష్లో యూస్ చేయండి, ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మంచిగా టైం ఉన్న వాళ్ళైతే రోజు యూస్ చేయండి. మాకు టైం లేదు అన్న వాళ్ళు ప్యాక్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఓకేనా? కెమికల్ ట్రీట్మెంట్స్కి దూరంగా ఉండండి, కెమికల్ ప్రోడక్ట్స్కి దూరంగా ఉండండి. అప్పుడే మనకి ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది వస్తుంది. అలాగే హైడ్రేటెడ్గా ఉండాలి, వాటర్ అన్నది మంచిగా తీసుకోండి, జంక్ ఫుడ్ అన్నది అవాయిడ్ చేయండి, సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటేబుల్స్ అన్నది తీసుకోండి. అప్పుడు మన స్కిన్ అన్నది ఇంటర్నల్గా కూడా బాగుంటుంది, ఏ డెఫిషియన్సీ అనేది లేకుండా. ఓకేనా? మంచిగా షేక్స్, క్యారెట్ షేక్, బీట్రూట్ షేక్ అని అలా మంచిగా షేక్స్ అనేది మంచిగా చేసుకుని, జ్యూస్ అనేది కూడా మనం తీసుకుంటే ఇంటర్నల్గా కూడా మనకి ఏ డెఫిషియన్సీ ఉండదు, మన స్కిన్ కూడా మంచిగా రివర్ట్ అవుతుంది లోపల నుంచి. చూసారు కదా ఎంత సింపుల్గా మనం ఇంట్లోనే మన డీటన్ ప్యాక్ అన్నది, అలాగే స్కిన్ లైటన్ అప్ చేసే ప్యాక్ అన్నది, అలాగే ఫేస్ వాష్ అన్నది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం న్యాచురల్గానే, జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్. సో వెంటనే ఈ మ్యాజికల్ రెమెడీస్ ఇలాగే మిస్ చేయకూడదు అనుకుంటే వెంటనే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోండి. ఎర్ర బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసేస్తే ఏ కాస్ట్ అన్నది ఉండదు. మీరు ఫ్రీగానే ఇంట్లో కూర్చునే మీ స్కిన్ అన్నది మీరు మంచిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, మీ హెయిర్ అనేది మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. సో మంచిగా మన ఫ్యామిలీ మెంబర్ అయిపోవడానికి ఎర్ర బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసేయండి. మీ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సో మీ అట్లా సెలవు తీసుకుంటుంది, మళ్ళీ మ్యాజికల్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ పాజిటివ్. హీట్ హెల్దీ ఫుడ్, మీ కేర్ మీరు తీసుకుంటుంది, అందరి కేర్ తీసుకుంటూ ఉండండి. బాయ్. జాగ్రత్తగా ఉండండి అందరూ.